మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు. అతి చిన్న వయసులో 40 ఏళ్ల కన్నా ఇంకా తక్కువ వయసులో పార్టీని స్థాపించి అన్ని కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి 5 సంవత్సరాలు సంక్షేమం, అభివృద్ధి, అనేక పాలనా సౌలభ్యం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ఒక అంతర్గత భాగం లాంటివి. మహామహా నాయకులు గెలిచారు, ఓడిపోయారు. ఈరోజు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే కార్యకర్తలకు అండలుగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేయాలి. ఎప్పుడు చెప్పినట్టు పార్టీ అధికార పక్షమా ప్రతిపక్షమా కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏది ఏమైనా మా బాధ్యతని వచ్చే 3-4 సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్ష బాధ్యతను ప్రజలు ఇచ్చారో దాన్ని తప్పకుండా 100% ప్రజల పక్షాన నిలబడి ప్రతి అంశం మీద పోరాటం చేస్తాం, ఎలుగెత్తుతాం. తప్పకుండా అది ఎలక్షన్లు 2027 కావచ్చు, 28 కావచ్చు, 29 కావచ్చు, రేజు వచ్చే నెల కావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ సమాయత్తంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాం ఉన్న మా దాచేపల్లి నగర పంచాయతీ ప్రజలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మా దాచేపల్లి నగర పంచాయతీలో పార్టీ ఆఫీస్ దగ్గర జరుగుతున్నాయి. ఇట్లాగే మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ప్రజెంట్ సీఎంగా ఉన్నప్పుడు పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇదే పుట్టినరోజు సందర్భంగా ల్యాప్టాప్లు ప్రతి స్కూల్లో పిల్లలకి ల్యాప్టాప్లు అందించడం జరిగింది. ఆ పిల్లలు ఆ ల్యాప్టాప్ల వల్ల 8th క్లాస్లో ఇవ్వడం జరిగింది. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ దాకా ప్రతి ఒక్కరికి కూడా అదే ల్యాప్టాప్. ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలు కూడా ఇట్లా ల్యాప్టాప్లు ఇచ్చి పిల్లల్ని ఉన్నత చదువు ఇంగ్లీష్ మీడియం చదవడం జరిగింది. కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 52వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే ముందు రోజుల్లో జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే 2029లో ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటిపై నిలబడి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందరూ కూడా ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని కూడా కోరుతున్నారు. పర్వదినం, శుభకార్యం, పండుగల మరి వాళ్ళ వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని జన్మదినాన్ని పండుగలు జరుపుకోవడానికి కారణం ఏంటంటే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాల కాలంలో పథకాలు తీసుకొచ్చారు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండెను తాకి ప్రతి వ్యక్తికి డైరెక్ట్గా అవినీతికి తావు లేకుండా పథకాలను ఇంటికి ఇచ్చినటువంటి ఏకైక దమ్ము ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీని అనలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం, సాధికారత కోసం, మహిళల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం 132 సార్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి మరి యొక్క ప్రభుత్వ పథకాల యొక్క ధనాన్ని జమ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు శుభ సందర్భంగా మన గురజాల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జరగబోయినటువంటి 5 సంవత్సరాల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం
ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరియు రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసే విధంగా మనమందరం ముందుకు అడుగేసి అది మొదటి సీటు గురజాల నుంచే మొదలు పెడతామని తెలియజేస్తూ